ఎవ్రీవన్, నేను మీ నిరోష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటీ విత్ నీరు. ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇవాళ వీడియో ఏంటి అంటే ఎజియో నుంచి నేను కొన్ని కుర్తా సెట్స్ ఆర్డర్ చేశానండి. సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ముందుకు వచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా ఈ కలర్ అండి, ఆనియన్ పీల్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్లో డ్రెస్ తీసేసుకున్నాను. ఈ మధ్య శారీస్ చూసినా కానీ ఇదే కలర్లో ట్రెండ్ అవుతుంది, అలాగే డ్రెస్సెస్ కూడా ఈ కలర్ బాగా వేసుకుంటున్నారు. అందుకని ఒకసారి ఎలా ఉంటుంది, కలర్ బాగుంటుందో లేదని చెప్పేసి నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఓవరాల్గా అయితే డ్రెస్ దీని ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికల్లా మొత్తం మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ గోల్డ్తో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి. ఓపెన్ వచ్చేసరికల్లా 1 హుక్ ఇచ్చేసారు ఇక్కడ ఫ్రంట్. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసరికల్లా మనకి 3/4 హ్యాండ్స్ విత్ చిన్న గోల్డ్తో మొత్తం ఇక్కడ డిజైన్ అయితే ఉంది. ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది. అండ్ సైడ్ వచ్చేసరికల్లా మనకి ఇలాగ స్లిట్ ఇచ్చేసారు, ఇలా స్లిట్. అండ్ దీని బాటమ్ వచ్చేసరికల్లా పెలాజో విత్ ఎలాస్టిక్, నార్మల్ ప్లెయిన్ పెలాజోనండి, ఏం వర్క్ అయితే ఏం లేదు, నార్మల్గా ప్లెయిన్ పెలాజో. అండ్ దీని దుపట్టా వచ్చేసరికల్లా నెట్టెడ్ వచ్చేసింది. నెట్ది మొత్తం వర్క్ లాగా ఇలా చిన్నగా మొత్తం చున్నీ మొత్తం ఇలాగే వచ్చేసింది. సో ఇలా డ్రెస్కి ఈ నెట్టెడ్ చున్నీ చాలా హైలైట్. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది. డ్రెస్ లింక్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా పింక్ కలర్, డార్క్ పింక్ కలర్. ఫ్రంట్ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ మొత్తం ఇలా ఉందండి విత్ గోల్డ్ కలర్. అండ్ హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ విత్ డిజైన్, ఇది మొత్తం డిజైన్ ఉంది. క్లాత్ మొత్తం ఏంటంటే, డ్రెస్ మొత్తం ఏంటంటే బాందిని డిజైన్ వచ్చేసింది. మొత్తం డ్రెస్ ఓవరాల్గా బాందిని డిజైన్ వచ్చేసింది. అండ్ సైడ్ వచ్చేసరికల్లా మనకి చిన్న లేస్ లాగా ఇలా ప్రొవైడ్ చేశారు, స్లిట్ లేస్ విత్ లేస్. వేసుకున్నా కానీ చాలా బాగుందండి డ్రెస్. నేను సైడ్ ప్రొవైడ్ చేస్తాను వీడియో క్లిప్పింగ్స్. సో ఓవరాల్గా టాప్ అయితే ఇది. అండ్ దీని దుప్పట్టా వచ్చేసరికల్లా మనకి బాందిని, మొత్తం టాప్ అండ్ బాటమ్ 2 బాందిని డిజైన్సే వచ్చేసాయి. సో విత్ ఎలాస్టిక్ మొత్తం ప్లెయిన్. అండ్ దీని దుప్పట్టా వచ్చేసరికల్లా కాంట్రాస్ట్ వచ్చేసిందండి, గోల్డ్ లైట్ క్రీమ్ అంటారు కదా, క్రీమ్ కలర్ విత్ పింక్ కాంట్రాస్ట్తో మనకి దుప్పట్టా వచ్చేసింది. అండ్ బార్డర్ వచ్చేసరికల్లా ఇలా లేస్ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా అయితే డ్రెస్ అయితే ఇది. సో నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా బ్లాక్ కలర్ విత్ ఫ్లోరల్ డిజైన్ మొత్తం. ఈ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంటుంది జర్నీస్ అప్పుడు, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఆ 2 అయితే ఫంక్షన్ వేర్కి, చిన్న ఫంక్షన్స్ అలా జరుగుతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఆ డ్రెస్ అయితే బాగుంటుంది. ఇదేంటంటే నార్మల్గా బయటకు వెళ్తున్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసేసుకున్నాను. సో మొత్తం ఓవరాల్గా డ్రెస్ వచ్చేసరికల్లా ఇది ఫ్లోరల్. ఫ్రంట్ వచ్చేసరికల్లా మనకి ఇలాగా రౌండ్ నెక్ వచ్చేసింది, హ్యాండ్స్ విత్ 3/4 స్లీవ్స్, అంబ్రెల్లా కటింగ్ మొత్తం కింద అంబ్రెల్లా కటింగ్. అండ్ దీని బాటమ్ వచ్చేసరికల్లా సేమ్ టాప్ ఎలా అయితే మనకి డిజైన్ వచ్చేసిందో, బాటమ్ కూడా విత్ పెలాజో కోఆట్స్ అంటారు కదా, కోఆట్ డ్రెస్సెస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతాయి కదా, సో అలాంటి మోడల్ అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ దీనికి ఏంటంటే దుప్పట్టా కూడా వచ్చేసింది, అందుకనే కావాలనుకుంటే మనం కోఆట్స్ కింద మనం ప్రిఫర్ చేసుకొని వేసుకోవచ్చు.
లేకపోతే చుడిదార్ లాగా మనం చున్నీ వేసేసుకొని మనం డ్రెస్ వేసుకోవచ్చు. సో దీని దుప్పట్టా వచ్చేసరికల్లా ఓవరాల్గా ఇది నేవీ బ్లూ అండి. మనకి టాప్ ఏమో కొంచెం బ్లాక్ కలర్లా అనిపిస్తుంది, బట్ చున్నీ వచ్చేసరికల్లా మనకి నేవీ బ్లూ, లైట్ నేవీ బ్లూ ఉంటుంది కదా. సో అది వచ్చేసింది. మీకు మేబీ వీడియోలో బ్లాక్ అనిపించవచ్చు, కానీ ఇది వచ్చేసరికల్లా నేవీ బ్లూ. అండ్ దుపట్టా మనకి బార్డర్ వచ్చేసరికల్లా ఇలా రెడ్ కలర్ లేస్ వచ్చేసింది. ఓవరాల్గా ఇంతే ఉంది లేస్ చున్నీ మాత్రం. సో టోటల్గా ఈ 3 డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకుందండి. ఈ 3 డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నాకు ఏది సెట్ అయిందో కూడా మీరు కమెంట్ చేయండి. అండ్ లింక్స్ కావాలి అని చెప్పేసి అంటే కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను కుదిరితే, లేకపోతే మీరు కమెంట్ చేయండి, లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి.